హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక కొత్త ఏరియాకి అయితే రావడం జరిగింది. రాంపల్లి మనకి ఈసీఎల్ నియర్ బై ఉంటుందండి. అదేవిధంగా మన గట్కేసర్ కూడా నియర్ బై ఉంటుంది. ప్రాపర్టీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 167 స్క్వేర్ యార్డ్స్, 30x50 డైమెన్షన్స్, G+1 అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి ప్రాపర్టీ క్లియర్గా చూద్దాం. ఎలివేషన్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి. మనకు గేట్ వచ్చేసి 10 feet గేట్ అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎన్ఎస్ఆర్ లేఅవుట్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. రాంపల్లి చౌరస్తా నుంచి నియర్ బై ఈ ప్రాపర్టీ అయితే వస్తుంది. ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కానీ లొకేషన్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మనకు ప్రాపర్టీ ముందు వచ్చేసి 30 feet రోడ్ కూడా ఉంది. చూస్తున్నారు కదా, సీసీ రోడ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. చాలా లేటెస్ట్ కన్స్ట్రక్షన్, చుట్టూ కూడా ఆల్రెడీ అన్ని ప్రాపర్టీసే ఉన్నాయన్నమాట. ఈ ప్రాపర్టీ మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి మంచిగా ర్యాంప్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ అయితే ఉందండి. పార్కింగ్ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. దీనికి ఏంటంటే బోర్ వాటర్ కూడా ఉందండి. మనకు చూస్తున్నారు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సంపు కూడా ఉందండి. సంపు కూడా 5000 లీటర్స్ గల సంపు కూడా ఉంది. మనకు మెయిన్ ఇది సింహద్వారం అండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ అండి. 100% వాస్తునైతే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. చూస్తున్నారు కదా, ఏవైతే సింహద్వారం ఉందో చాలా గ్రాండ్గా అయితే తీసుకున్నారు. పార్కింగ్లో ఫాల్ సీలింగ్ వచ్చేసి మనకు పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకు పక్కకు ఒక 4 feet గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లి ఎన్ఎస్ఆర్ లేఅవుట్లో అయితే ఉంది. ఫస్ట్ లోపలికి వెళ్దామండి. లోపలికి ఎంటర్గానే హాల్ తీసుకున్నారు. హాల్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మంచి టీవీ యూనిట్ కూడా చూస్తున్నారు కదా, చాలా మంచిగా టైల్స్తోని, చాలా బ్యూటిఫుల్ గ్రానైట్తోని చాలా బ్యూటిఫుల్ డిజైన్ చేశారు. ఈ విండోస్ విషయానికి వస్తే మనకు యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. చాలా మంచి ఐరన్ గ్రిల్స్ తీసుకున్నారు. వాస్తు ప్రకారము మనకి ఈ విధంగా డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అయితే ఉందండి. మన హాల్ పక్కకే డైనింగ్ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. డైనింగ్కి వెళ్ళడానికి మంచి ఇలా ఒకటి మంచి ఆర్చ్లా కూడా వీళ్ళైతే డిజైన్ చేయించినారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది డైనింగ్ ఏరియానండి. డైనింగ్లో ఈజీ 8 members కూర్చునే విధంగా స్పేషియస్గా తీసుకున్నారు. కంప్లీట్ కింద మొత్తం మార్బులే యూజ్ చేసినారనమాట. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చినారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అదేవిధంగా సింక్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కకే మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. ఈ ఓపెన్ కిచెన్ వచ్చేసి యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. చుట్టూ మంచిగా ప్లెయిన్ వైట్ టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నుంచి మనకు బయటకు వెళ్ళడానికి ఒక డోర్ కూడా తీసుకున్నారు అనమాట. పైన కూడా షెల్ఫ్స్ బాగా ఇచ్చినారనమాట. నెక్స్ట్ దీని పక్కకే మనకు ఒక పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజా గది కూడా మంచిగా స్పేషియస్గా నీట్గా టైల్స్తో అయితే డిజైన్ చేయించడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ చూస్తున్నది కామన్ బాత్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి వద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారండి. ఇక విండోస్ విషయానికి వస్తే 5x4 విండోస్ తీసుకున్నారు. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. పెయింటింగ్స్ విషయానికి వస్తే లైట్ ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ ఆ టైప్ అయితే తీసుకున్నారు. బ్యూటిఫుల్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా చూడండి, లేటెస్ట్గా ట్రెండింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా స్పేషియస్గా మంచి టైల్స్తో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. గ్రీజర్ పాయింట్ కానీ, విండోస్ కానీ, ఎగ్జాక్ట్స్ కానీ అన్నీ పెట్టినారనమాట. అదేవిధంగా ఇక్కడ పెయింటింగ్ చూసుకోండి ఒకసారి. ప్రతి రూమ్లో వాల్కి ఇలా రాయల్ ప్లే డిజైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో లో రూఫ్ కూడా ఉందండి. మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఉంది. ఈ డోర్స్ కూడా లేటెస్ట్గా అయితే డోర్స్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. కింద కంప్లీట్ మార్బుల్ యూజ్ చేసినారు. ఇట్లా 5x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు విత్ మెష్ డోర్స్తోని. ఇక్కడ కూడా షెల్ఫ్స్, అదేవిధంగా పక్కకే బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి నీట్గా ఉంది. మీకు చెప్తున్నాను కదండి, పెయింటింగ్ విషయానికి వస్తే ఇలా రాయల్ ప్లే మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకున్నారు ప్రతి రూమ్లో. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ఓనర్ కూడా ఉండొచ్చు. ఈ ఏరియాలో ఈజీగా 15,000 రెంట్ అయితే రావడం జరుగుతుందండి 2 BHKకి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఇంకా స్పేషియస్గా పెద్దగా అయితే కట్టడం జరిగిందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో 3.5 feet గ్రానైట్ స్టెప్స్ తీసుకున్నారు. ఈ స్టెప్స్ కిందనే మనకు వాష్ ఏరియా కూడా ఉందండి. అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి ఇట్లా మంచిగా గ్రిల్స్ కూడా పెట్టినారు. అదేవిధంగా మనకు ఇట్లా గ్లాస్ విండోస్ కూడా తీసుకున్నారు.
చూస్తున్నారు కదా, ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందన్నమాట. మంచి లొకేషన్లో ఉందండి, పీస్ఫుల్గా ఉంటుంది, గ్రీనరీకి చాలా దగ్గర, పొల్యూషన్కి దూరంగా ఉందండి. ఒకసారి కాలనీ చూడండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నాము. బాల్కనీలో ఉంటే చూడండి, మంచిగా బర్డ్స్ సౌండ్ కానీ గ్రీనరీ కానీ చాలా మంచిగా ఉందన్నాడు. ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. సింహద్వారం చూస్తున్నా చాలా గ్రాండ్గా చుట్టూ గ్రానైట్స్ పెట్టేసి, చుట్టూ టైల్స్ పెట్టేసి, మంచి ఫాల్ సీలింగ్తోని తీసుకున్నారన్నమాట. ఇక్కడ కూడా మనకు చిన్న గల్లీ కూడా వదిలిపెట్టడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఒక 2.5 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. ఏవైతే మనకి డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ కూడా మనకు కంప్లీట్ ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. ఫస్ట్ ఒకసారి లోపలికి ఎంటర్ కాండి. లోపలికి ఎంటర్ గానే మంచిగా మార్బుల్తోని హాల్లో స్పేషియస్గా అయితే క్రియేట్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఇక్కడ వాస్తు ప్రకారం డోర్ పెట్టినారు, 2 విండోస్ పెట్టినారండి. ఒకటి 4x4 విండో పెట్టినారు, ఒకటి 5x4 విండో అయితే పెట్టడం జరిగింది. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ఒకసారి చూడండి, హాల్లో మనకి ఇట్లా రాయల్ ప్లేతోని మంచిగా రెడ్ అండ్ గోల్డ్తోని చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేయించడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్చ్ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఆర్చ్ పక్కకి మనకి ఇది డైనింగ్ ఏరియా అన్నమాట. డైనింగ్ ఏరియా చూస్తే ఇది కూడా స్పేషియస్గా ఇచ్చినారనమాట. అదేవిధంగా ఇక్కడ మనకు డోర్ ఇచ్చినారు. డోర్ ఓపెన్ చేస్తే ఇటు వచ్చేసి మనకు వాష్ ఏరియా, మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. అన్నీ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ మనం కిచెన్కి వెళ్దాం. కిచెన్ లోపలికి వెళ్దాం. కిచెన్ వచ్చేసి మనకు యూ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారండి. మంచి ఒక విండో పెట్టినారు, చుట్టూ టైల్స్ పెట్టినారు, మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే పూజా గది కూడా తీసుకున్నారండి. పూజా గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకోవడం జరిగిందనమాట. డైనింగ్ హాల్లో కూడా మనకు మంచిగా ఫాల్ సీలింగ్ చూస్తే బ్యూటిఫుల్గా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకున్నారనమాట. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే సింక్ పెట్టుకోవడానికి కూడా మంచి ఇట్లా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ మనకు మార్బుల్ యూజ్ చేసినారు. మంచిగా 5x4 విండో తీసుకున్నారు. ఇక్కడ బిల్వ ప్రొవిజన్, పక్కకు షెల్ఫ్స్, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే నేను చెప్పాను కదండి, ఇలాంటి బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ ఉందండి. ఎక్కడ చూడలేదు ఇలాంటి స్ట్రక్చర్ మనము చాలా లేటెస్ట్గా అయితే తీసుకున్నారనమాట. ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చినారండి. ఏ విండో ఓపెన్ చేసినా కానీ ఫుల్ వెలుతురు, చల్లని గాలి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కదా అండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా 6 feet వరకు టైల్స్ తీసుకున్నారు. పైన మన గ్రీజర్ పాయింట్, విండో, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈవెన్ డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే యూజ్ చేసినారు అనమాట. దీంట్లో కూడా మనకు లో రూఫ్ అయితే ఇచ్చినారు. నెక్స్ట్ దీని పక్కకే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా కింద మార్బుల్ యూజ్ చేసినారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ చూస్తే 5x4 విండో తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే సూపర్బ్ అండి. మీకు అసలు పెయింటింగ్స్ గురించి అసలు చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు, అంత మంచిగా అయితే తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఒకసారి మనము టెర్రస్ మీదకి వెళ్దాం. టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ ఒక కాలనీ ఉన్న ఏరియా చూసి దీని ప్రైస్ అనేది రివీల్ చేస్తానండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. అంటే మనకి పొల్యూషన్ వద్దు, ప్రశాంతంగా ఉండాలి, ఈ సిటీ నుంచి ప్రశాంతంగా దూరంగా ఉండాలనుకుంటే సిటీకి దగ్గరలోనే ఉందండి ప్రాపర్టీ. కాకపోతే చాలా పీస్ఫుల్గా, చుట్టూ గ్రీనరీ, మంచి బర్డ్స్ సౌండ్, ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు లోపలికి అనుకున్నా కానీ చాలా మంచి లొకేషన్లోకి అయితే వస్తామన్నమాట. పైగా మనకు స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. అది కూడా ఏంటంటే స్లాబ్ తీసుకున్నారండి, రేకులతో నేర్పించలేదు. మంచి ఈ విధంగా డిజైన్ చూడండి, చాలా బాగుంది. ఒకసారి కాలనీ చూడండి మీరు. కాలనీ అయితే చాలా మంచిగా లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అండి. మంచి ఏరియాలో అయితే ప్రాపర్టీ ఉంది. మనం పైకి వచ్చాం కదా, ఇక చూస్తే ఇక్కడ కింద కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పైన కూడా వాష్ ఏరియా అయితే ఇచ్చినారు. అదేవిధంగా మనకు బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ అట్లా పెట్టుకోవడానికి ఇక్కడ ట్యాంక్ కూడా మనకి ఇచ్చినారు. వాటర్ ట్యాంక్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చాలా బాగుంది. చుట్టూ ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయన్నమాట. మంచి కాలనీలో ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి 167 square yards, 30x50 డైమెన్షన్స్, ఈస్ట్ ఫేసింగ్. మనకు బిల్డప్ ఏరియా వచ్చేసి 3200 బిల్డప్ ఏరియా అండి. చాలా మంచిగా ఉంది కదా ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి. ఎన్ఎస్ఆర్ లేఅవుట్, కొత్త లేఅవుట్ అండి. ఇది చాలా మంచి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి అన్నీ తెలుసుకున్న మన ప్రాపర్టీ ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా.
ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,25,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదన్నమాట, నెగోషియబుల్. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మీరు ఉన్నా సరే లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం తీసుకున్నా కానీ డే బై డే ఇది ఏంటంటే చాలా డెవలప్ అవుతుంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై ఉందండి. మనకి ఏంటంటే ఈసీఎల్కి దగ్గరలో ఉంది, గట్కేసర్ దగ్గర ఉంది, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంది. సో ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డైరెక్ట్ వచ్చి విజిట్ చేయండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. ఇక దీనికి సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ కానీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. డిస్క్రిప్షన్ కూడా క్లియర్గా చూడండి. 1,25,00,000 అయితే చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్గా నెగోషియబుల్, మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. దీనికి 80% లోన్ కూడా వస్తుందట అండి. లోన్ ప్రాబ్లం కూడా లేదు. సో ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.